తీర్చేసి ఆ తర్వాత 3 నెలలకు ఒకసారి డబ్బులు ఇచ్చేసేవాడు. అది 2 ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత నుంచి నిర్లక్ష్యం బిగినైంది. ఆ నిర్లక్ష్యం నెలల కొద్దీ బకాయిలు పడిపోయినాయి. వాళ్ళు ధర్నా దాన్ని ఏమంటారు సమ్మంటం, వీళ్ళు కొంచెం డబ్బులు రిలీజ్ చేయడం. ఈ స్టేజీల్లో వైద్యులందరూ కూడా ఎక్కువగా హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటిట్లలో అప్పట్లో వీళ్ళ కోపం వచ్చింది ఏంటంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని ఆసుపత్రులు మాత్రమే అని మార్చేశారు ఎన్టీఆర్ వైద్య సేవ. జగన్ వచ్చాక పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులు కూడా ఓకే చేశాడు. కర్ణాటక, బెంగళూరులో, హైదరాబాద్లో ఇట్లాగా. అక్కడ కూడా ఆంధ్ర తరపున అక్కడ ఉండేవి అనమాట ఆరోగ్యశ్రీ. తద్వారా అక్కడ అంటే అక్కడ సెటిల్ అయిన ఆంధ్రులు కూడా అందుకున్నారు ఆ ఫెసిలిటీ. ఇప్పుడు అట్లా చేస్తారా లేదా వీళ్ళు? నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు అందరికీ జగన్ టైంలో జరిగింది ఏంటంటే, మీరు చెప్పినట్టే మొదట్లో సక్రమంగా జరిగి చివరిలో జరిగింది ఏంటంటే ఈ ఆసుపత్రిలో బిల్లులు రాకపోవడం. రెండవది ఈ వేరే రాష్ట్రాలకి ఇవన్నిటిని పెట్టడంతో వాళ్ళ కోపం వచ్చి వచ్చిన ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తూ కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, వాళ్ళని అడుక్కొని పోండి మీరు అంటూ ఈసడించుకున్నారు. ఈ ఈసడించుకున్నది వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగింది, కానీ ఈసడింపులు వాళ్ళ మెదళ్లలో వాళ్ళ మనసుల్లో ప్రభుత్వం పట్ల నెగిటివ్ క్రియేట్ అయింది.